రాయలసీమ తాగునీరు సాగునీరు ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ వైసీపీ నాయకులకి లేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం, ప్రతి ఒక్క తాగునీరు సాగునీరు ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్వీర్యం చేసి పెట్టేస్తారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, మన రాయలసీమలో ఉన్న హందీనివా ప్రాజెక్టు కానివ్వండి, అన్ని స్టాండ్ స్టిల్ వచ్చేసి మన కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హందీనివా ప్రాజెక్ట్ కానివ్వండి, గాలేరు నగరి ప్రాజెక్ట్ కానివ్వండి, తెలుగంగా ప్రాజెక్ట్ కానివ్వండి, ఇలా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టి ఎన్నో ప్రాజెక్టులకి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. 1983 సంవత్సరంలో హందీనివా ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టి దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దానికోసం నిధులు కేటాయించి ఆ ప్రాజెక్ట్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు రాయలసీమలో ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, లేదంటే రైతులకి కావాల్సిన నీరు అందుతుంది అంటే ఈ హందీనివా ఇది చాలా ఒక జీవనాడిగా నిలిచింది అని మనం అందరూ నమ్ముతాం. 2014-19 సంవత్సరం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులకి రాయలసీమకి దాదాపు 12,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా గత 2 సంవత్సరాలు 2024 నుంచి 2026 వరకు 8,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే టీడీపీ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి కేటాయించిన అమౌంట్స్ వచ్చేసి 20,000 కోట్లు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఖర్చు పెట్టిన అమౌంట్ కేవలం 2,000 కోట్లు మాత్రమే. ఇదే మనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా మారుతుంది. ఏ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకి రైతులకి ఎంత మంచి చేస్తుంది అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నది జలాలని మిగులు జలాలని మాకు వద్దు అని చెప్పి బ్రిజేష్ కుమార్ కమిటీకి ఆయన లేఖలు పంపించడం జరిగింది. ఇది చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరని అన్యాయం చేశారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టిసీమ ప్రాజెక్టు నీరు రాయలసీమకు వస్తున్నాయి అని చెప్పి ఈస్ట్ వెస్ట్ ఇంకా కృష్ణా తీరాల్లో ఉన్న రైతులను రెచ్చగొట్టి మన రాయలసీమ ప్రజలకి తీరని అన్యాయమే చేశారు. ఒకవైపు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అహర్నిశం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ప్రభుత్వం గురించి మనం ఒకసారి ఆలోచించాలి. మేజర్ రిజర్వాయర్లు, మైనర్ రిజర్వాయర్లు మన రాయలసీమలో ఎన్ని ఉన్నాయో కూడా మన ఈ వైసీపీ నాయకులకు తెలియదని నేను గట్టిగా నమ్ముతున్నాను. మేజర్ రిజర్వాయర్లు 17 ఉంటే దాని కెపాసిటీ వచ్చేసి 335 టీఎంసీ. ఇప్పుడు అందులో 285 టీఎంసీ నీరు ఉంది. మైనర్ రిజర్వాయర్లు 39 ఉంటే దీని కెపాసిటీ వచ్చేసి 37 టీఎంసీలు. ఇప్పుడు ఇందులో 24.5 టీఎంసీలు నీరు ఉంది. చెరువులు కుంటలు రాయలసీమ రీజియన్లో 1,241 చెరువులు ఇది కుంటలు ఉంటే ఇందులో 93 టీఎంసీలు కెపాసిటీ అయినప్పటికీ ఇప్పుడు 53 టీఎంసీల దాదాపు నీరు ఉంది. అంటే ఇవన్నీ కూడితే 465 టీఎంసీ వంటి కెపాసిటీ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పుడు 366 టీఎంసీలు నీరు ఉంది. అంటే దాదాపు 70% మన ఇరిగేషన్ ప్రాజెక్టులు మన రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయి ఇంత ఎండల్లో కూడా. ఇది మన చంద్రబాబు నాయుడు గారికి పని మీద ఉన్న కార్యదక్షత, మన ప్రజల పట్ల ఉన్న అభిమానం అని చెప్పుకోవచ్చు. ఈ నీరు వల్లనే రైతులు ఇంత ఎండల్లో కూడా మనకి తాగునీరు సాగునీరు అందుతున్నాయి అంటే ఇది ఆయన ముందు చూపు వాళ్ళు మాత్రమే అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం ఏవైతే తప్పులు చేశాయో, ఏవైతే ప్రాజెక్టుని నిర్వీర్యం చేశాయో అవన్నీ కూడా మళ్ళీ రివైవ్ చేసి పోలవరం ప్రాజెక్టుకి దాదాపు 12,500 కోట్లు సెంటర్ నుంచి కేంద్రం నుంచి తీసుకురావడమే కాకుండా మిగతా అన్ని ప్రాజెక్టులు ఇరిగేషన్కి స్టేట్ వైడ్ మళ్ళీ రివైవ్ చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి మాత్రమే జరుగుతుంది అని నమ్ముతున్నాను. ధన్యవాదాలు.